నమస్తే. 5 కోట్ల మంది ఆంధ్రుల చిరకాల స్వప్నం కలిసొచ్చిన వరం పోలవరం. స్వాతంత్ర్యం రాకముందు మొగ్గతొడిగిన పోలవరం రాష్ట్ర విభజన ముందు వరకు కలే. వైఎస్ హయాంలో కదలికి వచ్చిన ప్రాజెక్ట్ ఆ తర్వాత రాజకీయ పరిణామాలు, విభజన వివాదాలతో మళ్లీ సందిగ్ధంలో పడ్డ రాష్ట్ర విభజన తర్వాత తిరిగి పట్టాలెక్కింది. ప్రాజెక్టుకు జాతీయ హోదాతో ఏపీ ప్రభుత్వం పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 2 ఏళ్లలో పూర్తి చేయాలనుకుంటున్న పోలవరం పనులు ఎలా సాగుతున్నాయి? ప్రాజెక్టు సైట్లో ఎదురవుతున్న అవాంతరాలు ఏమిటి? పోలవరం ప్రోగ్రెస్ పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్కు జీవనాధారమైన ప్రాజెక్ట్, ఎన్నో ఏళ్లుగా మాటల్లోనే నలుగుతున్న ప్రాజెక్ట్ ఇప్పటికీ కదిలింది. అనుకున్న సమయానికి పోలవరం పూర్తవుతుందా? క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపిస్తోందా? పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అటు రాయలసీమ నుండి ఇటు ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాలు కూడా అటు వ్యవసాయకంగా ఇటు పారిశ్రామికంగా సస్యశ్యామలం అవుతాయంటంలో ఎటువంటి సందేహం లేదు. సరిగ్గా ఏడాది క్రితం ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తి చూపింది ఎన్టీవీ. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును, అలాగే ఎప్పుడులోగా ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఎలా అవుతుందనే విషయాన్ని మరొకసారి పరిశీలించేందుకు పోలవరం వచ్చింది ఎన్టీవీ టీం. ఇప్పుడు ప్రాజెక్ట్ సైట్కి వెళ్ళి ఏ పనులు ఎలా జరుగుతున్నాయో ఆ విషయాన్ని మరొకసారి గమనిద్దాం. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు రిజర్వాయర్ సామర్థ్యం 194 టీఎంసీలు. 72 టీఎంసీల నీటిని కుడి ఎడమ కాల్వల ద్వారా వినియోగించుకోవచ్చు. తూర్పుగోదావరి, విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా మేలు జరుగుతుంది. ఈ 4 జిల్లాల్లో 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీటిని అందించే వీలుంది. అలాగే 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్టణం తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించవచ్చు. మరో 80 టీఎంసీల నీటిని కుడి కాల్వ ద్వారా ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తారు. ఈ నీటితో డెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు వచ్చే 80 టీఎంసీల నీటికి బదులుగా కృష్ణానది నుంచి శ్రీశైలం ద్వారా కిందికి రావాల్సిన నీటిని క్షామపీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చు. అంతేకాదు, ప్రాజెక్టు ఎడమవైపు నిర్మించే విద్యుత్ కేంద్రంతో 960 మెగావాట్ల విద్యుత్పత్తి అవుతుంది. కాపర్ డ్యాం ద్వారా 2018 జూన్ నాటికి తొలి దశను, 2019 జూన్కి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 12 ఏళ్ల కిందట 4,054 కోట్ల అంచనాలతో ప్రారంభమైన పనులు ఇప్పటికీ దాదాపు 40,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఇందులో పునరావాసం కూడా భాగంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. జాతీయ హోదాతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసాను కేంద్రం తిరిగి చెల్లిస్తోంది. అంతేకాదు, డిజైన్ల పరిశీలన, ఆమోదం కోసం కేంద్ర జలవనరుల సంఘమే ప్రాజెక్టు సైటుకు తరలివస్తోంది. సాధారణంగా ఓ ప్రాజెక్టుకు అవసరమైన డిజైన్లు కావాలంటే ఇంజనీరింగ్ అధికారులు సిడబ్ల్యూసీ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ పోలవరం విషయంలో కేంద్రం చొరవతో డిజైన్లకు సత్వర ఆమోదం లభిస్తోంది. కాంక్రీట్ మిక్స్ డిజైన్ సెంట్రల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ఉంటుందండి. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, CSMRS ఢిల్లీ. ఆ సైంటిస్టులు వచ్చి ఇక్కడ ఉండే అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ అన్నింటినీ పరీక్షించి, శాండు, మెటలు, అలానే వాటరు, వీటన్నింటిని పరీక్షించి వీటి మిక్స్డ్ డిజైన్ ఒకటి తయారు చేస్తాడు. మనకి నియర్లీ 5 టైప్స్ ఆఫ్ మిక్స్డ్ డిజైన్స్ ఉన్నాయి. M15, M20, M25, అందులో కూడా వేరియస్ గ్రేడ్స్. అట్లానే M50 గ్రేడ్ మిక్స్ కూడా ఉంది మనకి కాంక్రీట్. వీటన్నింటిని వాళ్ళే డిజైన్ చేశారు. వచ్చి డిజైన్ చేసి ఈ బ్యాచింగ్ ప్లాంట్లో వాటిని రన్ చేసి ఒక 4 days ఉన్నారు వాళ్ళు. బ్యాచింగ్ ప్లాంట్ రన్ అయిన తర్వాత చేసి ఈ మధ్యలో కూడా ఏమేమి మనం క్వాలిటీ విషయంలో ఏమేమి జాగ్రత్త తీసుకోవచ్చని చెప్పి వెళ్ళారు.
అలానే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ప్రస్తుతం అయితే పిఎంయు యూనిట్ అని పెట్టారు వాళ్ళు. అందులో 3 రిటైర్డ్ ఎన్హెచ్పిసి ఆఫీసర్స్ని వాళ్ళు తీసుకున్నారు. ఆ 3 ఎన్ఫోర్స్ చేస్తారు వచ్చి. క్వాలిటీ కంట్రోల్ విషయంలోనూ కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 3 అంచెల్లో నాణ్యతా ప్రమాణాలు నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు సిడబ్ల్యూసి రాష్ట్ర ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ విభాగం పనులు పర్యవేక్షిస్తున్నాయి. వీటన్నిటికీ అదనంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నివేదికలు తెప్పించుకుంటోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. చంద్రబాబు ప్రతి సోమవారం వర్చువల్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. పనులకు వారాంతపు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. నిధుల కొరత ఎదురు కాకుండా చూస్తున్నారు. కీలకమైన స్పిల్వే నిర్మాణమయ్యాక నీటిని నిల్వ చేసిన తర్వాత నిర్మాణ అంతర్భాగంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అన్నదాని పరిశీలనకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. డ్యామ్ మెయింటెనెన్స్కు సంబంధించి ప్రతిరోజు ప్రతిక్షణం కూడా డ్యామ్ అంతర్భాగంలో ఏం జరుగుతుంది, డ్యామ్ అంతర్భాగంలో భూమి పరిస్థితి ఎలా ఉంది, వేడి ఎంత ఉంది అనే వాటిని కొలవడానికి కొన్ని పరికరాలను కూడా అమరుస్తున్నారు. ఆ అమరిక ప్రక్రియ కొనసాగుతుంది. వాటిని చూస్తున్న ఇంజనీర్లు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇవి ఎలా పనిచేస్తాయి, వీటిని ఎలా ఏర్పాటు చేస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వీటిని ఏమంటారు, ఎందుకు పెడుతున్నారు? ప్రస్తుతం ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంటేషన్ అని కేబుల్స్ పెట్టాం సార్. ప్రజెంట్ మనకి డ్యామ్ సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు జరిగినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే వీటి యొక్క డేటాని మనం అనాలిసిస్ చేయడం తప్పనిసరి అండి. ఎటువంటి డ్యామేజ్ అయినా సరే దాంట్లో మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా సరే ఈ డేటా అన్నది చాలా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ లైక్ ఏ బ్లాక్ బాక్స్. ఇందులో ఎటువంటి డేటా అయితే స్టోర్ అయి ఉంటుందో అవి మనం రికార్డింగ్ చేస్తాం కదా సార్. ప్రస్తుతానికి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రజెంట్ టెంపరేచరు, స్ట్రెస్ మీటరు, స్ట్రెయిన్ మీటరు, నో స్ట్రెస్ స్ట్రెయిన్ మీటరు అవి పెట్టడం జరిగింది. ఇంకా పోర్ ప్రెషర్ మీటరు, అప్లిఫ్ట్ ప్రెషర్ మీటరు, బోర్హోల్ ఎక్స్టెన్షన్ మీటరు, ఇంక్లినోమీటరు, ఇటువంటి అన్ని రకాల పరికరాలని వీటిని అమర్చడం జరుగుతుంది. ఈ కేబుల్స్ ద్వారా మనకి ఇక్కడ దీన్ని మార్కింగ్ చేసుకున్నాం. ఒక్కొక్క కేబుల్ ఏంటి అన్నది, ఒక్కొక్క కేబుల్ ఒక్కొక్క మీటర్ సంబంధించి దీనివల్ల మేము యాజ్ పర్ ఐఎస్ కోడ్ రికార్డింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రికార్డింగ్ చేసిన డేటాని మేము జాగ్రత్తగా భద్రపరుస్తాం. ఎటువంటి పరిస్థితులు అయినా సరే అప్పుడు ఈ డేటా ద్వారా అనాలిసిస్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టు ఇది 1300 మీటర్ల పొడవు ఉంది. ఇది ఈ స్పిల్వే ఎన్ని పెడతారు ఇలాంటి మీటర్లు? ప్రస్తుతానికి ఈ పక్క ఆ చివర ఈ బ్లాక్ 4 సార్, బ్లాక్ 4 బ్లాక్ 40లో పెట్టాము. అలా కాకుండా గార్జ్ పోర్షన్, డీపెస్ట్ పోర్షన్ 26 బ్లాక్లో కూడా పెడుతున్నాం సార్. మొత్తం 3 పెడతాము. మొత్తం 3 రిఫరెన్స్ పెడుతున్నాం సార్. మూడు సఫిషియంట్ అని సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పడం ద్వారా దీని ద్వారా మేము ఇలాగా 3 బ్లాక్స్లో ఇన్స్ట్రుమెంటేషన్కి అనుకుంటున్నాం. ప్రస్తుతాన్ని ఈ మొదటి బ్లాక్లో మాత్రమే పెట్టాము. ఇది ఎంత లోతులో పెట్టారు అది సార్? ప్రజెంట్ ఇది +10 లెవెల్లో ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడం జరిగింది. అక్కడ -3 దగ్గర, ఇక్కడ ఆ పియర్ పిట్లో ఈ మధ్యలో కూడా మొత్తం 5 చోట్ల అమర్చడం జరిగింది. ఇది మెయింటెనెన్స్ ప్రాజెక్టు కట్టిన తర్వాత మొదలవుతుందా, నిర్మాణం దగ్గర నుంచే మొదలవుతుందా? ఇది ప్రస్తుతం నిర్మాణం ఫౌండేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది సార్. దీని ద్వారా ఫ్యూచర్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా సరే మనకి తెలియపరుస్తూ ఉంటుంది. అంటే ఈ డ్యామ్ పూర్తయిన తర్వాత, ఈ స్పిల్వే పూర్తయిన తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ సపరేట్గా ఉంటుందా వింగ్? ఇది కూడా ఓఎన్ఎంలో ఒక భాగం కింద ఉంటుంది సార్. ఇందులో ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఒక సెక్షన్ కింద ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా డేటా రికార్డింగ్ జీపీఎస్ ద్వారా డేటా వెళ్ళిపోతూ ఉంటుంది. దానికోసం ఈ కేబుల్స్ ద్వారా మన కంప్యూటర్ డేటా అక్విజిషన్ సిస్టమ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. డేటా అక్విజిషన్ సిస్టమ్ ద్వారా దాంతో ఆటోమేటిక్ డేటా భూమి లోపల ఏమన్నా సర్దుబాటు జరిగినా కూడా
వేడి పెరిగినా కూడా ఈ మీటర్ ద్వారా తీసుకోవచ్చు. అవును, దీని ద్వారా ఇంకా ఆటోమేటిక్ వెదర్ స్టేషను, సీస్మోగ్రాఫ్ అవన్నీ పైన అమర్చడం జరుగుతూ ఉంటుంది. ఇది మొత్తానికి ఈ డ్యాము నిర్మించడం ఒక ఎత్తు అయితే, ఆ డ్యాము నిర్మాణం పూర్తయిన తర్వాత లోపల పరిస్థితి ఎలా ఉన్నాయి, కాంక్రీట్ వేసిన తర్వాత కానీ, కాంక్రీట్ వేసిన కింద ఉన్న భూముల్లో కానీ, అక్కడ చుట్టుపక్కల ఉన్న రాళ్ళలో కానీ వేడి ఎంత ఉంది, అలాగే డ్యామ్కి వచ్చే నీళ్ళ ఒత్తిడి ఎలాగుంది, ఆ ఒత్తిడిని డ్యామ్ తట్టుకోగలుగుతుందా లేదా అనే విషయాన్ని ప్రతి సెకండ్ మానిటరింగ్ చేయడానికి కంప్యూటర్తో అనుసంధానం చేసిన ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1300 మీటర్లు ఈ స్పిల్వే పొడవు, దాంట్లో 400 మీటర్లకు ఒకటి చొప్పున ఈ ఇన్స్ట్రుమెంటేషన్స్ జరిగింది. ఇలా ఏర్పాటు చేయడం వల్ల డ్యాము ఓఎండ్ఎం అంటే మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ లో భాగంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందనేది ఇంజనీర్లు చెబుతా ఉన్నారు. పోలవరానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఓ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఎండలు మండిపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు సైట్ నిప్పుల కుంపటిని మరిపిస్తోంది. మరి సెగలకక్కే కాంట్రాక్ట్తో పనులు ఎలా సాగుతున్నాయి? గోదావరికి వరదలొచ్చే నాటికి స్పిల్వే పూర్తవుతుందా? పోలవరం నిర్మాణంలో కీలకమైన మరొక నిర్మాణం స్పిల్వే. గోదావరికి అడ్డుగా రాక్ఫిల్ డ్యామ్ నిర్మిస్తారు, అక్కడ నీటిని నిల్వ చేస్తారు. అలా నిల్వ చేసిన నీటిని తిరిగి గోదావరిలోకి వదలడానికి, అలాగే కాలువలకు మళ్లించడానికి ఉపయోగించేదే ఈ స్పిల్వే. మొత్తం 1300 మీటర్ల పొడవు, అంటే దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల ఎత్తు ఈ స్పిల్వే నిర్మాణం చేయబోతున్నారు. మొత్తం నిర్మాణంలో ఇదే కీలకమైంది. ఈ నిర్మాణ పనులే వచ్చే ఏడాది మే కల్లా పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నారు. ఈ నిర్మాణం పూర్తయితేనే 2018లో గ్రావిటీ ద్వారా కుడి ఎడమ కాలువలకు నీరు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఈ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయి, అనుకున్న విధంగా సాగుతున్నాయో లేదో ఇప్పుడు చూద్దాం. పోలవరం ప్రాజెక్టులో కీలకమైంది స్పిల్వే. 1128 మీటర్ల పొడవు, 52 మీటర్ల ఎత్తులో నిర్మించే స్పిల్వే నుంచే అదనంగా వచ్చే నీటిని స్పిల్ ఛానల్ ద్వారా తిరిగి గోదావరిలోకి విడుదల చేస్తారు. స్పిల్వే నిర్మాణానికి గత 2 ఏళ్లుగా మట్టి, భారీ కొండల తవ్వకం సుదీర్ఘంగా సాగుతోంది. స్పిల్వే నిర్మించే ప్రాంతంలో 90% తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్వేకు 48 గేట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో గేటు 28.85 మీటర్ల ఎత్తు, 16 అడుగుల వెడల్పున ఉంటుంది. ప్రస్తుతం ఫౌండేషన్ లెవెల్ నుంచి గ్యాలరీ నిర్మాణం జరుగుతోంది. స్పిల్లింగ్ బేసిన్ నిర్మాణాలు 2 చోట్ల జరుగుతున్నాయి. గోదావరి డెల్టాకు నిరంతరం నీరందించేందుకు స్పిల్వే అడుగు భాగాన 10 రివర్స్ స్లూయిస్లు నిర్మిస్తున్నారు. స్పిల్వే గేట్లు పూర్తిగా మూసినా కింద ఉన్న డెల్టాకు నీరు ఆగకుండా ఉండేందుకు అడుగు భాగాన ఏర్పాటు చేసే రంధ్రాలనే రివర్స్ స్లూయిస్ అంటారు. ప్రస్తుతం స్పిల్వేలో రోజుకు 1300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తున్నారు. దీన్ని త్వరలో 3000 క్యూబిక్ మీటర్లకు పెంచబోతున్నారు. 2018 జూన్ నాటికి స్పిల్వే నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పిల్వేకు సంబంధించిన డిజైన్లు అన్నిటినీ కేంద్ర జలవనరుల సంఘం సమకూరుస్తోంది. దీనికోసం సిడబ్ల్యూసీ నిపుణులైన రిటైర్డ్ ఇంజనీర్ల సహాయం తీసుకుంటోంది. ప్రతి నిర్మాణానికి ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. సందేహాలున్న చోట ఐఐటి ప్రొఫెసర్ల సహాయం తీసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్పిల్వే నిర్మిస్తున్న ప్రాంతం, అక్కడ ఉన్న రాయి, మట్టిని బట్టి డిజైన్లు రూపొందిస్తున్నారు. స్పిల్వే మొత్తాన్ని 1 సంవత్సరంలో కంప్లీట్ చేద్దామని డిసెంబర్లో మనం టార్గెట్ పెట్టుకున్నాం. అంటే డిసెంబర్ నుంచి జనవరి దాకా 2018 జనవరి కల్లా టోటల్ కాంక్రీట్ ఆఫ్ స్పిల్వే కంప్లీట్ చేద్దామని. దానికి అనుగుణంగా ఎవ్రీ మంత్ ఎంత కాంక్రీట్ వేయాలి, అట్లానే ఎవ్రీ వీక్ ఎంత, ఎవ్రీ డే ఎంత అని సిస్టమ్స్ అన్ని డెవలప్ చేసుకున్నాం. కొంత మెషినరీ రావడం లేట్ అయింది, కొన్ని ఇంపోర్ట్లో కొన్ని లేట్ అయినాయి, అట్లనే కస్టమ్స్లో రిలీజ్ చేయడానికి సరైన టైంలో వీళ్ళు పేమెంట్ చేయకుండా కొద్దిగా లేట్ అయింది. వీటన్నిటి వలన మెషినరీ రావడం లేట్ అయిన వల్ల ఈ స్కెడ్యూల్ కూడా కొద్దిగా మనం వెనక్కి జరుపుకోవాల్సి వచ్చింది. అట్లానే ఈ టోటల్ 1 ఇయర్ అనే టార్గెట్ని మాత్రం మేము దాటిపోలేదు, ఇందులోనే కుదించుకుంటూ వస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ది క్వాలిటీ ఇష్యూస్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చూస్తుంది. వాళ్ళే మొన్న డిడిఆర్సి మీటింగ్ జరిగినప్పుడు పాండ్య గారు కూడా హీ వాజ్ స్ట్రెస్సింగ్ మోర్ ఆన్ క్వాలిటీ ఇష్యూస్. క్వాలిటీ గురించి ఆయన ఇంకొక ఇన్స్టిట్యూషన్నే పెడదామా అని ఆలోచిస్తున్నారు.
స్పిల్వే 50,000 క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో పాటు 194 టీఎంసీల నీటి నిల్వను తట్టుకోవాల్సిందే. దీనికోసం కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా వేసే కాంక్రీటును ఇక్కడ వినియోగించడానికి వీల్లేదు. ఇసుక, సిమెంటుతో కంకర్ను మిక్స్ చేసినప్పుడు ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. దాన్నే ఇంజనీరింగ్ పరిభాషలో హీట్ ఆఫ్ హైడ్రేషన్ అంటారు. దీనివల్ల వేస్తుండగానే కాంక్రీట్ గట్టిపడే ప్రమాదం ఉంది. ఇలా జరగడం వల్ల కాంక్రీట్లో చిన్న పగుళ్లొస్తాయి. భవిష్యత్తులో అవి మొత్తం ప్రాజెక్ట్నే బలహీనపరిచే ప్రమాదం ఉంది. అందుకే పోలవరం స్పిల్వేలో కూల్ కాంక్రీటును వాడుతున్నారు. కాంక్రీటును చల్లబరిచేందుకు కలపాల్సిన నీటిలో 70% ఐస్ క్యూబ్స్, 30% అతి చల్లగా ఉండే నీటిని వాడుతున్నారు. దీనివల్ల కాంక్రీట్ వేడి 18 డిగ్రీలకు తగ్గిపోతుంది. ఇలా కలిపిన కాంక్రీట్ను మీటర్ ఎత్తు వరకే వేయగలుగుతారు. అంతకు మించిన ఎత్తు వేయాలంటే కాంక్రీటును 4 డిగ్రీలు చల్లబరచాల్సి ఉంటుంది. దీనికోసం పైన చెప్పినట్లు మిక్స్ చేస్తూనే కంకర్లోకి నైట్రేట్ పంపుతారు. జర్మనీ నుంచి కొత్తగా టెలిబెల్ట్ అనే పరికరాలు వచ్చాయి. ఈ టెలిబెల్ట్ పరికరం ఏంటంటే ఆ పైన దాని ఉన్న ప్లేస్ నుంచి 60 మీటర్ల దూరం వరకు కాంక్రీట్ అవలేలుగా వేస్తుంది. అది కాకుండా కాంక్రీట్ని ఎక్కువ చల్లబరిచి మండు టెండలో కూడా అక్కడ కాంక్రీట్ వేసి తొందరగా పనులు చేయడానికి మొత్తం స్పిల్వేలో వచ్చి 12,50,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని 2018 జూన్ నాటికల్లా పూర్తి చేయడానికి సంకల్పం చేసి ఉన్నారు. దీనికి మెయిన్గా ఏమైనా అంటే టెంపరేచర్ కంట్రోల్ అని మేజర్ డ్యామ్స్ అవన్నీ చేసినప్పుడు దానిలో ఉన్న హీట్ ఆఫ్ హైడ్రేషన్ అని ఉంటుంది. ఆ హీట్ ఆఫ్ హైడ్రేషన్ తగ్గించడం కోసం ప్రీ కూలింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్లాంట్ కూడా వచ్చేసాయి కాబట్టి ఇక నుంచి చాలా వేగం అందుకుంటాయి. ప్రస్తుతానికి మనం నెమ్మదిగా 3,000 క్యూబిక్ మీటర్లు ఇప్పుడు 1,300 వరకు వేసాము. ఈ నెల నుంచి నెలకి 3,000కి వెళ్తున్నాం. దీనికోసం విదేశాల నుంచి ప్రత్యేకంగా అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్స్, చిల్లర్స్, ఐస్ ప్లాంట్స్ తెప్పించారు. స్పిల్వే నిర్మాణానికి మొత్తం 17 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వినియోగిస్తారు. ఇందుకోసం 55,000 క్యూబిక్ మీటర్ల సిమెంట్, 16 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్, 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను వినియోగిస్తారు. యంత్ర పరికరాలన్నీ అందుబాటులోకి వస్తే నెలకు 1,00,000 క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీటు వేయాలనే లక్ష్యంతో అధికారులున్నారు. గోదావరికి వరదలొచ్చే జూన్ నాటికి స్పిల్వే నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. స్పెషల్ బాక్స్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రతి విషయంలోనూ ప్రత్యేకత ఉండబోతోంది పోలవరం ప్రాజెక్ట్. ఆకృతితో పాటు నిర్మాణ శైలి కూడా విభిన్నమే. అందుకే అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీదే. పోలవరం ప్రాజెక్టు గేట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్టు మొత్తం 48 గేట్లను ఉపయోగిస్తూ ఉన్నారు. ఒక్కొక్క హైడ్రాలిక్ గేటు ఎత్తు 21 మీటర్లు, వెడల్పు 16 మీటర్లు. ఇంతటి భారీ గేట్లను ఇప్పటివరకు ఏ ప్రాజెక్టులు కూడా ఉపయోగించలేదు. ఈ భారీ గేట్లను ఈ తయారు చేస్తున్న ప్రాంతం నుంచి గేట్లు బిగించే స్పిల్వే వరకు తీసుకెళ్లడం కూడా పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. అయితే ఇంత భారీ గేట్లను ఒకేసారి తరలించడం కష్టసాధ్యం అవుతుంది కాబట్టి ఒక్కొక్క గేట్ను 2 భాగాలుగా చేసి లారీల్లో అక్కడికి తరలించి ఫిట్ చేయబోతున్నారు. ఈ గేట్ల నిర్మాణం మాత్రం అనుకున్న దానికంటే శరవేగంగా జరుగుతూ ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ స్పీడ్తో ఈ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చూస్తే 4 గేట్లు తయారైపోయాయి. వీటికి సంబంధించిన పూర్తి యంత్ర పరికరాలను బిగించే కార్యక్రమం కూడా త్వరలోనే మొదలు పెడతామని అధికారులు చెబుతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భారీ గేట్లను వినియోగించబోతున్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాజెక్టుకు ఇంత భారీ గేట్లు పెట్టలేదు. అంతేకాదు రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేస్తారు. గేట్ల తయారీ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రాజెక్టులో జరుగుతున్న మిగిలిన అన్ని పనులతో పోలిస్తే పోలవరం గేట్ల తయారీ అనుకున్న దానికంటే వేగంగా జరుగుతోంది. గేట్ల తయారీ పనులను ట్రాన్స్ట్రాయ్ బికామ్ అనే కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పటిదాకా 4 గేట్లు తయారయ్యాయి. 5వ గేటు నిర్మాణంలో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం 48 గేట్లను సిద్ధం చేస్తామంటున్నారు అధికారులు. స్పిల్వే గేట్స్ మొత్తం 48 గేట్స్ సార్. ఇవి 20.5 into 16 మీటర్స్ సార్ ఈచ్ గేట్. వెర్టికల్ టైప్ కాదు, రేడియల్గా ఉంటుంది సార్. రేడియల్ గేట్స్ సార్. ఇండియాలోనే హైయెస్ట్ పెద్ద గేట్స్ అంటారు సార్ ఇవి. ఇప్పుడు ప్రజెంట్ సార్ ప్రోగ్రెస్ యాజ్ పర్ ప్లాన్ ప్రకారం వెళ్తుంది సార్. షెడ్యూల్ ప్రకారమే వెళ్తున్నాం సార్. మేము ఆల్రెడీ మార్చి ఎండింగ్కి 2 కంప్లీట్ చేసాం సార్. 2018 జూన్ నెలకి కంప్లీట్ అవ్వచ్చు అనుకుంటున్నాం సార్, ఇవి ఇంక్లూడింగ్ ఎరెక్షన్తో. పోలవరం స్పిల్వేకు మొత్తం 48 గేట్లను వినియోగిస్తారు. ఒక్కో గేటు ఎత్తు 20.85 మీటర్లు, వెడల్పు 16 మీటర్లు.
ఒక గేటు తయారీకి 325 టన్నుల ఇనుప గడ్డర్లు, రేకును వినియోగిస్తున్నారు. ఈ ఇనుమంతా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేక ఆర్డర్తో తెప్పిస్తున్నారు. ఈ గేట్లను 47 మీటర్ల ఎత్తులో ఉండే స్పిల్వేలో +25 మీటర్ల ఎత్తు నుంచి ఏర్పాటు చేస్తారు. గేట్ల డిజైన్ను కేంద్ర జలవనరుల సంఘమే రూపొందించింది. 50 లక్షల క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉండడంతో గేట్లను యూ ఆకారంలో తయారు చేస్తున్నారు. నీటి ఒత్తిడి ఎక్కువైనప్పుడే గేట్లు వంగిపోకుండా ఉండేందుకు యూ ఆకారాన్ని ఎంచుకున్నారు. యూ ఆకృతి వల్ల నీటి ఒత్తిడి ఎక్కువైనప్పటికీ మరింత వెడల్పు అవుతుందేమో తప్ప ఖాళీ అవడం కానీ విరిగిపోవడం కానీ ఉండదని ఇంజనీర్లు చెబుతున్నారు. భారీ గేట్లు కావడంతో వీటి ఆపరేషన్కు హైడ్రాలిక్ హాయిస్ట్ పరికరాలు వినియోగిస్తున్నారు. వీటిని చైనా లేదా జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. స్పిల్ ఛానల్ మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల్లో కీలకమైంది, ముఖ్యమైనది స్పిల్ ఛానల్. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం చేరిన తర్వాత అదనంగా వచ్చే నీటిని తిరిగి గోదావరిలోకి వదలడానికి ఉద్దేశించింది ఈ స్పిల్ ఛానల్. స్పిల్వే నుంచి కిందకు వచ్చే నీటిని జాగ్రత్తగా తిరిగి గోదావరిలోకి చేర్చడం ద్వారా ప్రాజెక్టుకు ఎటువంటి ప్రమాదం లేకుండా చేయడమే ఈ స్పిల్ ఛానల్ ప్రధాన ఉద్దేశం. గత 2 సంవత్సరాలుగా ఈ స్పిల్వే పనులు జరుగుతున్నాయి. ఈ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎప్పటిలోగా ఈ స్పిల్వే నిర్మాణం పూర్తి చేసుకుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు భిన్నమైంది పోలవరం. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నదికి అడ్డంగా స్పిల్వే కట్టి రిజర్వాయర్లు నిర్మించారు. కానీ పోలవరం వీటికి భిన్నం. ఇక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి పోలవరానికి డిజైన్ చేశారు. ఆనకట్ట ప్లేస్లోనే స్పిల్వే కట్టే అవకాశం ఇక్కడ సాధ్యపడలేదు. ఆనకట్ట కట్టే ప్రాంతంలో దాదాపు 450 మీటర్ల లోతున ఇసుక మేట వేసి ఉంది. అక్కడ స్పిల్వే నిర్మిస్తే నీటి ఉధృతికి ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రహించారు ఇంజనీర్లు. అందుకే స్పిల్వే, స్పిల్ ఛానళ్లను ప్రత్యేకంగా గోదావరికి పక్కగా నిర్మిస్తున్నారు. మొదట గోదావరికి అడ్డుగా ఆనకట్ట కట్టి నీటిని నిల్వ చేస్తారు. ఇలా నిండిన నీటిని ప్రాజెక్టు కుడివైపు నిర్మిస్తున్న స్పిల్వేకి మళ్లిస్తారు. ఇలా ఆనకట్ట, స్పిల్వే మధ్య నీరు నిలిచే ప్రాంతాన్ని రిజర్వాయర్ అంటారు. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వచ్చే నీటిని స్పిల్వే నుంచి స్పిల్ ఛానల్ ద్వారా తిరిగి గోదావరిలో వదులుతారు. మనకి ఇంకా టైం ఉందండి, మనం ఇంకా పూర్తిగా సమయం అయిపోలేదు. ఎందుకంటే మనం మే 2018 ఎండింగ్కి మనం స్పిల్వే ప్లస్ కాపర్ డ్యామ్స్ 2 పూర్తి చేయగలిగితే మనం గ్రావిటీ ద్వారా మనం వాటర్ ఇవ్వగలమండి. సో ఈ కాపర్ డ్యామ్స్కి ఏంటంటే మన కట్ ఆఫ్ వాల్ మనకి కొత్త టెక్నాలజీ ఉపయోగించి తొందరగా వేగవంతంగా చేయాలని మనం కూడా చర్చలు జరుగుతున్నాయండి. ఎందుకంటే మన DDRP మీటింగ్లో కూడా ఎక్స్పర్ట్స్ ఇంకా తొందరగా పూర్తి చేస్తానికి కాపర్ డ్యామ్స్లో ఇంకా మనం క్లే కోర్ అని కొన్ని పాత పద్ధతుల ద్వారా మనం ప్రపోజ్ చేస్తాం జరిగింది కాంట్రాక్టరు. అది కాకుండా కొత్తగా జియో మెమరీన్ టెక్నాలజీ అలా కొత్త పద్ధతులు ఉపయోగించి ఇంకా వేగవంతంగా పూర్తి చేయగలమని వాళ్ళు కూడా సూచించారు, అది ఇంప్లిమెంట్ చేయమని. అందువలన మనం రేపు గ్రావిటీ ద్వారా మన నెక్స్ట్ ఇయర్ ఇవ్వగలమని. ఇక్కడ కనిపిస్తోంది స్పిల్ ఛానల్. 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. స్పిల్ ఛానల్ పొడవు దాదాపు 3 కిలోమీటర్లు, వెడల్పు కిలోమీటర్. అంటే గోదావరికి సమాంతరంగా గోదావరి పరిమాణంలో స్పిల్ ఛానల్ నిర్మిస్తున్నారు. స్పిల్ ఛానల్లో 100 అడుగుల లోతు వరకు తవ్వుతున్నారు. ఒక స్పిల్ ఛానల్లోనే 776 క్యూబిక్ మీటర్ల మట్టిని తీయాల్సిందే. ఇప్పటిదాకా 60% మేర మట్టి తొలగించారు. స్పిల్ ఛానల్ అంతర్భాగంలో సర్వే నెంబర్ 920లో ఉన్న పెద్ద కొండను 3 వంతులు తొలగిస్తున్నారు. ఈ పనుల కోసం రోజు 490 డంపర్లు, 111 మిషన్డ్ వెహికల్స్ వినియోగిస్తున్నారు. స్పిల్ ఛానల్లో కూడా వర్క్ కూడా మనం బాగానే జరుగుతుందండి. అయితే మేము ఇంకా తొందరగా పూర్తి చేద్దాం అనుకున్నాము, కానీ కొంచెం డిలేస్ కొన్ని జరిగినాయి. అయినా కానీ మేము కోపప్ చేస్తామండి. అందుకే ఇప్పుడు స్పిల్ ఛానల్ వర్క్ని మనం ఫేజ్ వైజ్ మేనర్లో చేయాలని నిర్ణయం తీసుకున్నాము. సో ఇప్పుడు స్పిల్ ఫేజ్ నుంచి 900 మీటర్ల వరకు రేపు మే 31కి పూర్తి చేసి అన్ని విధాలుగా పూర్తి చేసి స్పిల్ ఛానల్ రెడీ అయిపోతుందండి. మిగతా బ్యాలెన్స్ కూడా రానున్న రోజుల్లో వీళ్ళని తొందరగా పూర్తి అవుతుందండి. మాకు వాటర్ గ్రావిటీ ద్వారా పంపించడానికి స్పిల్ ఛానల్ వర్క్లో ఏమీ ఇబ్బంది ఉండవండి. బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం ఓ యజ్ఞంలా చేయాల్సిన పని. ఎన్నో సమస్యలు, మరెన్నో అవాంతరాలు, అన్నిటికీ మించి కోట్లాది మంది ఆశలతో ముడిపడ్డ ప్రాజెక్ట్ ఇది. రాష్ట్ర విభజనలో కీలక హామీగా ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవుతుందా? నిర్మాణ కంపెనీ సవాళ్లను అధిగమిస్తుందా? పోలవరం కల సకాలంలో సాకారమవుతుందా?
సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చిన స్పిల్ ఛానల్ పనుల్లో పురోగతి ఉందా? డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఉన్న కష్ట నష్టాలేంటి? అన్నింటికీ మించి గ్రావిటీతో వచ్చే ఏడాది జూన్ నాటికి నీళ్లివ్వాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోని మరిన్ని విశేషాలను రేపటి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నమస్తే.